దిల్సుఖ్ నగర్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కు సమీపంలో గణేష్ కాంప్లెక్స్లో 70 ఏళ్ల యజమాని గణేష్ ప్రసాద్పై తాగుబోతులు ప్రయత్నం చేయడం కలకలం రేపింది. కాంప్లెక్స్ మెట్లపై కూర్చొని మద్యం సేవిస్తున్న వ్యక్తులను తమ బిల్డింగ్లో ఎందుకు తాగుతున్నారు, ఎదుటే ఉన్న ఎంజీ వైన్ షాప్లోకి వెళ్లడమని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు తాగుబోతులు వృద్ధుడిని ఈడ్చుకుంటూ రోడ్డుపై పడేసి బీరు బాటిళ్లతో దాడికి ప్రయత్నించారు. కాంప్లెక్స్ మేనేజర్ శ్రీనివాస్ యాదవ్ సహా స్థానికులు చేరుకోవడంతో ఒకరు పారిపోగా మరొకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ప్రాంతంలో రోజుకు ఎంజీ వైన్ షాప్ తాగుబోతుల అరాచకం పెరుగుతుందని, ఉదయం నుండి రాత్రి వరకు రోడ్లపైనే మద్యం సేవిస్తూ మహిళలు, టీనేజర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. 2 సంవత్సరాలుగా ఆ వైన్ షాప్ జనతా సెక్షన్ను ఉల్లంఘిస్తూ మొదటి, 2వ అంతస్తులో చట్టవిరుద్ధంగా పర్మిట్ రూమ్ నడుపుతూ ఉండడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంస్థలు, నివాసాలు ఉన్న ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు అసహనానికి గురి చేస్తున్నాయని, పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జీవిస్తున్నాము. కానీ 4 సంవత్సరాల క్రితం ఈ వైన్స్ వచ్చింది. మేము వచ్చినప్పుడు కూడా చాలా అపోజ్ చేశాము, కానీ అధికారులు ఎవరు పట్టించుకోలేదు. పర్మిట్ రూమ్ అంటే ఒక చిన్న రూమ్లో తాగి వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ 2 ఫ్లోర్లలో పెట్టి చేపలు, చికెన్ ఆ స్మెల్కి భరించలేకపోతున్నాము. ఇక్కడ ఎంట్రీలో మాకు ఎంట్రన్స్ లేకపోతే రామరెడ్డి గారి దయ వల్ల మాకు ఏదో ఎంట్రీ అయింది, కొంచెం సంతోషపడ్డాము. కానీ ఈ వైన్స్ వల్ల మళ్ళీ అది మొదటికే వచ్చినట్టు అనిపిస్తుంది. ఆయన పేరు చెడగొడుతున్నారు, ప్లస్ మాకు ఇబ్బంది కలుగుతుంది. మేము ఎంతమంది అధికారులకు వచ్చినాం, చెప్పినా దానికి పరిష్కారం అయితే రావట్లేదు. మరి దయచేసి దీనికి ఎవరు నిర్ణయం తీసుకొని మాకు ఇబ్బంది నుంచి బయట వేస్తారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీడియాకు ఏదో దేవుడి దేవల్ల మాకు ఒక మీడియా దొరికింది కాబట్టి దానికి మేము వివరణ ఇస్తున్నాము. నిన్న అనుకోకుండా ఇద్దరు తాగి ఆ రోడ్డు మధ్యలో ఉంటారు. ఎప్పుడు ఆడవాళ్ళు కానీ మాకు బిజినెస్లో కానీ ఇబ్బందే జరుగుతుంది. నిన్న అనుకోకుండా ఇంత పెద్ద బిల్డింగ్ ఓనర్ని, 70 సంవత్సరాల మనిషిని కొట్టి చంపేయడానికి సిద్ధపడ్డాడు. మేము రాకపోతే ఈరోజు ఆయన చనిపోయేవాడే ఖచ్చితంగా. 3 బాటిల్ బలగొట్టి 3 మనుషులు. ఆయన అన్నది కూడా ఏమీ లేదు, మా అడ్డంగా కూర్చుంటే మా బిజినెస్ ఎలా అవుతాయి అని అన్నాడు. వైన్స్కి వచ్చిన 90 తాగుదాం అనేసి వచ్చిన, నన్ను పట్టుకొని ఒక పెగ్గు నేను తాగిన, ఇంకొక పెగ్గు ఉంచుకున్నా. ఆ పెగ్గులు ఏం చేసిర్రంటే ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు పక్కల, ఆ పెద్ద మనిషిని బెదిరించిర్రు. ఆ పెద్ద మనిషి ఏం చేసినంటే బెదిరుకొని ఆ మంచి పెగ్గు వీళ్ళు పోసుకున్నారు, తాగిన తర్వాత నా దగ్గరికి వచ్చిర్రు, నన్ను అడిగిర్రు ఒక పెగ్గు పోయి అన్నారు. నేను పోయానురా బాబు అని చెప్పేసి అన్నా. నేను నా బలవంతంగా చేసిండ్రు. అక్కడొకటి ఇక్కడొకటి కూర్చున్నారు, మధ్య నన్ను కూర్చుని పెట్టుకున్నారు. ఇట్లా గల్లా పట్టిండ్రు, పైసలు గుంజుకున్నారు, సిగరెట్ ఇప్పి అనేసి నన్ను అన్నారు. కొట్టిండ్రు, 2 దెబ్బలు కొట్టిండ్రు. తర్వాత కిందికి వచ్చిర్రు, సిగరెట్ తీసుకున్నారు. మళ్ళీ నా జేబులో చెక్ చేసిండ్రు. 2 ఫోన్లు ఉన్నాయి నా దగ్గర, ఫోన్లు ఒకటి గుంజుకున్నారు. అరే నీ కాలు ముక్తారయ్యా అని నేను అన్నా, కానీ నేను దేవుని మళ్ళీ నా మీద చేయలేపిండ్రు. అన్న తర్వాత నా ఫోన్ నాకు ఇచ్చేసిండ్రు. నేను రిటర్న్ వెళ్ళిపోయిన ఆఫీస్. గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జీవిస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రోడ్ల డ్యామేజ్పై ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం సరికాదని ఏలూరు ఎంపీ మహేష్ అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం అడిమిపల్లి వరకు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రోడ్ల గురించి ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. 100% రోడ్లు వేయాల్సిన బాధ్యత తమపై ఉందని, ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారిని 4 లైన్ల రహదారిగా నిర్మిస్తామని తెలిపారు. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఈ రోడ్స్ గురించి ఎక్కువ ట్రోలింగ్ చేసి ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేయడమే ఇది చేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. 100% రోడ్లు చేయాల్సిన అవసరం మా మీద ఉంది. కంపల్సరీ మేము అంతా రోడ్ల మీద ఫోకస్ పెట్టున్నాం. మెయిన్గా ప్రాబ్లం ఏమొస్తుందంటే వర్షాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రోడ్లు వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ రోడ్లు వేసుకుంటున్నాం. అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నామంటే ఈ జంగారెడ్డిగూడెం టు ఏలూరు వరకు ఎన్హెచ్ఏ వాళ్ళకి టోటల్గా ఈ రోడ్డు ప్రాజెక్టు టోటల్ ఎన్హెచ్ఏ వాళ్ళకి ఇవ్వాలనేది డిసిషన్ తీసుకున్నాం. ఎస్టిమేషన్స్ తయారు చేయమని ఎన్హెచ్ఏ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం. ఈ వచ్చే డిసెంబర్ పార్లమెంట్ సెషన్లో ఈ జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్డు కూడా ఎన్హెచ్ఏలో వచ్చేట్లు పెట్టిస్తే ఎన్హెచ్ఏలో 4 లైన్ కింద పెట్టిస్తాం. సో ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇది 4 లైన్ శాంక్షన్ చేపిస్తామని కూడా మీకు తెలుపుతున్నాం. ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ఎందుకంటే మనకి ఏలూరు మేజర్ సిటీ నుంచి జంగారెడ్డిగూడెం మేజర్ సిటీ కింద ఈ రోడ్డు కనెక్టివిటీ ఉంది. చాలా వరకు ఎందుకంటే స్టేట్ రోడ్ వర్క్స్లో కొంచెం వరకు ఎప్పుడు మనం అప్పర్ ల్యాండ్లో ఎప్పుడు ల్యాండ్ దిగిపోవడం వల్ల ఈ కంటిన్యూస్గా టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఎప్పుడు కూడా మనం ప్యాచ్ వర్క్ వేసుకుని కూడా వెళ్ళిపోతుంది. పర్మనెంట్ సొల్యూషన్ మనం ఎందుకంటే ఎప్పుడు కూడా ఊరికైనా టెంపరరీ సొల్యూషన్ ఇది చేయకుండా పర్మనెంట్ సొల్యూషన్ చేసేట్లు ఎన్హెచ్ఏలో దీన్ని కలుపుతాం.
నాకు ఎల్లుండి దిశ మీటింగ్ ఉంది. దిశ మీటింగ్ లో మళ్ళీ రివ్యూ చేసుకుంటాను. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ తన కేంద్ర మంత్రి హోదాను మర్చిపోయి కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. హిందువులందరూ ఏ పార్టీలో ఉన్నా బీజేపీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందంటూ బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని అన్నారు. బండి సంజయ్ గారు, మీరు కేంద్ర మంత్రులు, అప్పుడప్పుడు మీరు మీ హోదాను మర్చిపోయి మాట్లాడటం మీకు అలవాటు అయిపోయింది. ఈ రోజు కూడా మీరు కుకట్పల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఒక వనభోజన కార్యక్రమంలో పాల్గొని జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు, వచ్చినటువంటి రిజల్ట్లను బట్టి మీరు హిందువులందరికీ పిలుపునిస్తూ ఏ పార్టీలో ఉన్నా కానీ వచ్చి బీజేపీలో జాయిన్ కావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. మీరు ఒకటి ఆలోచించండి బండి సంజయ్ గారు. మీ తోటి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ కూడా ఒక పార్ట్, అంటే ఒక అసెంబ్లీ ఆ పార్లమెంట్ లో. గత ఎన్నికలలో వచ్చిన ఓట్లు ఇప్పుడు ఎందుకు రాలేదు? లేదా మీరేమైనా అంతర్గతంగా బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చిరా అనేది మొదటి అంశం మీరు ప్రజలకు తెలియజేయాలి. తెలియకపోతే మీరు ఇంటర్నల్ గా పార్టీల కోసం చర్చ చేసుకోవాలి. ఈ రోజు ప్రజల మధ్యన కులమతాల పేరుతో చిచ్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి మీరు తీసుకురావడం మంచిది కాదని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి ఓటేస్తే మాకు భవిష్యత్ బాగుంటుందన్న ఆలోచనతోటి ఓట్లేయడం జరుగుతుంది. ఈరోజు నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో గెలిచిందంటే కేవలం ఒక మతమో కులానికి సంబంధించిన ఓట్లతోటి గెలవలే. రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో భాగంగా నవీన్ యాదవ్ అనే ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే భవిష్యత్తులో మంచి చేస్తాడన్న ఉద్దేశంతో ఈరోజు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.